సో ముఖ్యంగా చూసుకుంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి మాట చెల్లడం లేదనేది బాగా పెద్దగా వస్తుంది సార్. నిజంగా జరుగుతుందా? అంటే మీరు కూడా గమనిస్తున్నారు కదా, ఎందుకంటే ఆయన మాటకి అంత పెద్ద విలువ ఇవ్వట్లేదు ఎవరు కూడా, ఏ మంత్రి కూడా సపోర్ట్ చేయట్లేదు. అందుకనే మీరు ఎన్ని మంచి పథకాలు పెట్టి మ్యాక్సిమం అంటే దాదాపుగా రైతు రుణమాఫీ అనేది 21 లక్షలు 22 లక్షలు మీరు 21,000 కోట్లు 21,000 కోట్లు 20,000 కోట్లు చేసినా కూడా ప్రచారంలో వెనకబడిపోయి దాని మీద హైప్ రాక మీరు ఏం చేశారు అని అన్న మాటలే వస్తున్నాయి తప్పితే అది అంటే ప్రతిపక్షాలు ఎలాగ కంపల్సరీ దాని మీద ఎలిగేషన్ చేస్తాయి, ఇక్కడ ప్రజల్లో కూడా ఆ విధమైనటువంటి విషయం తీసుకెళ్తున్నారు. సో దీన్ని ఎందుకు మీరు అంటే చేసుకోలేకపోతున్నారు? అట్లా ఒకటి కాంగ్రెస్కి అది కల్చరే, అంతర్గతంగా ఒకటి మీద ఒకటి ద్వేషం ఉండటం, ఒక కొహెసివ్ గ్రూప్గా పనిచేయలేకపోవడం అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో రాజశేఖర్ ఇట్లాంటి పవర్ఫుల్ ఉన్నప్పుడు కూడా పి జనార్దన్ రెడ్డి ఓపెన్గా కన్ఫ్రంటేషన్ ఉండేవాడు. ఆ కన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ వల్ల ఆయన మంత్రి పదవి కూడా కోల్పోయాడు. ఈ జ్ఞాపకం ఉంటే ఆ రోజులో పులి చింతల గురించి మొట్టమొదటిసారి మాట్లాడేవాడు జనార్దన్, అది కట్టానికి వీల్లేదు. సో నేనేమంటున్నానంటే అది సహజంగా కాంగ్రెస్ క్యారెక్టర్. కానీ సీఎం మాట చెల్లకుండా ఉండే సందర్భాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు, కీ పొజిషన్లో ఉన్నాడు, అసలు నిర్ణయాలు తీసుకుంది ఆయన. సో మీరు ఆయన కాదని చేయలేము. వెనక గుంటలు తవ్వుతుంటారు, అది వేరే విషయం. కానీ ఆ గోతులు తవ్వే కార్యక్రమం ఎప్పుడైనా ఏ పార్టీలోనే ఉంటుంది. కుటుంబ పార్టీలు అయితే తక్కువ, జాతీయ పార్టీ కదా, అది బీజేపీ కావచ్చు మరొకటి కావచ్చు. బండి సంజయ్ లాంటి నాయకుడిని బీజేపీ టక్కని తీసేవతల ఎందుకు చేసింది? జాతీయ పార్టీ దాదాపు 40 పైన తీసుకొచ్చి కేసీఆర్ తీసేసి ఇంకోటి రాలుతారా? అది జరగదు, అది ప్రాంతీయ పార్టీలు. ఈవెన్ పక్కకున్న టీడీపీ ఉంది, చంద్రబాబు కాదని మీరు ఇంకోటి ప్రమోట్ చేస్తారు. సో అది కుటుంబ పార్టీలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఇది రాజకీయ పార్టీలు కావచ్చు, వాటికి సాధ్యపడుతుంది తప్ప జాతీయ పార్టీలో సహజంగా జరుగుతుంది అంటున్నా. అవకాశం ఉంటే నేనే ముఖ్యమంత్రి అనేవాడు 10 మంది ఉంటారు మా దగ్గర. ఆ కారణం చేత మీకు అట్లా అనిపిస్తుండొచ్చు. కానీ బట్ ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అనేవాడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనది ఆ ప్రభావం ఉంటుందని మనం ఇప్పటికిప్పుడు తేలేం. ఇంకోటి నేను అన్నారు కాబట్టి చెప్తున్నా, ఎంటైర్ కంట్రీలో హిమాచల్ ప్రదేశ్లో జీతభత్యాలు ఇచ్చుకునే పరిస్థితి లేదు. కేవలం కర్ణాటక అండ్ తెలంగాణ మీదనే కాంగ్రెస్ పార్టీ ఆధారపడాలి. మీకు ఎక్కడ ఎలక్షన్స్ అయినా, మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులే మీకు బాసటగా నిలవగలుగుతారు, వేరే వాళ్ళు చేయలేరు. ఎంతకాలం అయితే ఆ శక్తి వీళ్ళిద్దరి దగ్గర ఉందో వాళ్ళు డెఫినెట్లీ పవర్ఫుల్లే. మీరు ఇక్కడ అక్కడ కెలకలేరు అంత ఈజీగా, ఉన్నదాని ఎట్లా కోల్పోతారండి. పైగా పక్క రాష్ట్రాలే, హిమాచల్ ప్రదేశ్ ఎక్కడో 10 చోట్ల ఉన్నారు, అంతటా మాది నడుస్తుందని కాంగ్రెస్ అనుకుంటా. సరే ఒకరిని తీసేసి ఇంకోటి పెడదామని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయలేరు, మీకున్నవే బలమైన రెండే. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ వస్తుంది సార్, అంటే రేవంత్ రెడ్డి సమర్థవంతంగా అన్ని ముడుపులు మనకి అందజేయలేకపోతున్నాడు కాబట్టి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరినో పెట్టుకుంటే ఇవన్నీ కూడా మనకు సాధ్యం అవుతాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ. నేను దాంట్లో నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పా, ఏ విధమైన అవసరం ఉన్నా ఈ ఇద్దరి మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఉందని చెప్పాను. అది ఇండైరెక్ట్ చెప్పాను కాబట్టి వీళ్ళిద్దరు పవర్ఫుల్ అని చెప్పాను. ఈ ఆల్టర్నేటివ్ ఉంటే ఇప్పుడు 10 చోట్ల ఉంటే 11వ చోట ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఉన్న 2 రాష్ట్రాల మీద ఎక్స్పెరిమెంట్ చేయలేము. కాబట్టి అంత తొందరగా రేవంత్ మీద పడి కెలికే ప్రయత్నం అధిష్టానం అనుకోవట్లేదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా మనకు చెక్ అండ్ బ్యాలెన్స్ కోసం మీనాక్షి నటరాజన్ పెట్టారు. గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆవిడ వచ్చినాకనే అనేక రకాల పరిణామాలు జరిగాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు ఉన్న దాంట్లో మరి అలిగేషన్స్ కూడా ఉన్నాయి ఇన్ఛార్జ్ల మీద. అసలు ఆమెని కానప్పుడు ఉన్న వాళ్ళ మీద చాలా అలిగేషన్స్. దీపదాస్ మున్షి గారికి రేవంత్ రెడ్డి గారికి అనకూడదు, కానీ అదే వాటిలో సంబంధాలు ఉండబట్టి వచ్చినాక అవి కూడా ప్రాబ్లం సెట్ చేస్తుంది కదా. గాంధీ అని అంటే మరి అన్ని సెట్ చేస్తున్నా, మంచి చెడులను సరి చేసుకొని పార్టీని ఒక కొహెసివ్ గ్రూప్గా నడిపే బాధ్యత ఇప్పుడు ఆమె మీద ఉంది. నేను ఐఎమ్ హోపింగ్ దట్ షీల్ బి ఏబుల్ టు డెలివర్ దట్. సో ఎమ్మెల్సీ సెలక్షన్స్ లో కనపడదు కదా, ఎమ్మెల్సీ సెలక్షన్స్ లో మీకు కనపడుతుంది, మార్క్ కనిపించింది. సో ఆమె రాకతోనైనా కొన్ని పెను మార్పులు జరిగే అవకాశం ఉందంటారు. ఆమె డెఫినెట్లీ ఆ మార్పుతో మీకు పార్టీలో సంస్థాగత మార్పులు జరుగుతాయి. ఈవెన్ గవర్నెన్స్లో కూడా కొన్ని మార్పులు డెఫినెట్గా చోటు తీసుకుంటాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. ఎస్, మీరు అన్నట్టు ఒక పొరపాటు అయితే కాంగ్రెస్ ఈ రోజు చేస్తున్నారు. నేను కాంగ్రెస్ లీడర్గా ఉండే ఆ మాట అనకూడదు, కానీ అది అనలిస్ట్గా అంటున్నాను. చెప్పండి. పార్టీ పరంగా ఒక 2-3 వేల పోస్టులు ఉంటాయి. అధికారంలో ఉన్నటువంటి చైర్మన్లు కూడా కొన్ని చాలా బ్యాలెన్స్ ఉన్నాయి సార్. అందులో కూడా మీకు 2-3 వేల పోస్టులు ఉన్నాయి. అసలు కార్యకర్తలకు వీళ్ళందరికీ కూడా ఇచ్చేస్తే
ఎవడి కూడా వాడు పడతాడు, వాడు కొట్టించుకుని హ్యాపీ తిరుగుతుంటాడు. ఇది డిలే అవుతుంది, 14 ఏళ్ళు అయింది. ఇందులో కూడా మీరు చెప్పిన కొత్త 42% థియరీ ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈసీలకు. 42% ఎలాగా మీరు అన్నారు కాబట్టి 42% అన్నారు కాబట్టి చేయొచ్చు బ్రహ్మాండం. పార్టీ పరంగా అని అంటున్నాడు. ఎవడు ఒప్పుకున్నా లేకున్నా నీకు దమ్ముంటే నువ్వు ఇంప్లిమెంట్ చేయి, నేను పార్టీ పరంగా ఈ బిల్లు రేపు పొద్దున నేను చర్చకు పెడుతున్నా సీఎం అంటున్నాడు. ఇది పాస్ అయితే మేము పంపిస్తాం పార్లమెంట్లో, అయిందా కాలేదా అయితే సంతోషం, కాదనుకో అయినా సరే మా పార్టీ ఇచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో స్థానాల్లో 42% ఇంప్లిమెంట్ చేస్తాం పార్టీ పరంగా. మహేష్ కుమార్ గారిని అడిగాను, ఆయన కాన్సెంట్ తో ఈ మాట చెప్తున్నా అన్నాడు. మీకు దమ్ముంటే మీరు ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు వేరే పార్టీ, ఎవరిని బీఆర్ఎస్ కానీ బీజేపీ. నేనంటున్నా ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్ లో ఇప్పుడున్న 3000 పోస్టులు ఏవైతే పార్టీ పరంగా ఉన్నాయో అట్లాగే అఫీషియల్ గా చైర్మన్లు లేదా వాటిలో ఉన్నటువంటి ఇంకా మెంబర్ల సంఖ్య ఉందో 1000-2000 ఉన్నాయో వీటిని కూడా 40% ప్రాతిపదిక ఇవ్వండి. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ ఇవ్వండి, ఎవరు అడుగుతున్నాడు ఇస్తే అది ఇంకొక ఎగ్జాంపుల్ అవుతుంది. సామాజిక సమీకరణాల సమతుల్యం పాటించేసి ఇచ్చేస్తే అయిపోద్ది. వాళ్ళ బాధ నిజంగా చిన్న కార్డు వేసుకుంటేవాడు తిరుగుతూనే ఉంటాడు కాదు. ఇప్పుడు మీరు చేసే ఈ ఏదైతే ఈ సంక్షేమం ఉందో వాళ్ళ బ్రహ్మాండం చెప్తారు కదా సార్. మీరు అన్నారు పబ్లిసిటీ లేదని, ఇవ్వండి. వీళ్ళు 3000 ప్లస్ 1000 మందిని వదిలితే 4000 మంది కార్డు వేసుకొని తిరుగుతూ ఉంటారు పథకాలు చెప్పుకుంటూ. అది మా దగ్గర ఆలస్యం. ఎందుకు సార్, ఎందుకు అంత అంటే ఎంత సీనియారిటీ ఉన్నా ఎందుకు అట్లా విచక్షణలో లేరు? చెప్పాలి కూడా సేమ్ అపాయింట్మెంట్ తీసుకుని కలిసి చెప్తాయి. ఎందుకంటే లేట్ అయింది, బాగా లేట్ అవుతుంది. ఇది దానివల్ల ఏమవుతుందంటే మీరన్న పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. ప్రతి వాడు తిరుగుతూ ఉంటాడు, వేసుకొని తిరుగుతాడు. అరే నాకు పదవి ఇచ్చారు, నేను జస్టిఫికేషన్ చేయాలి, దీనికి జస్టిఫై చేసుకోవాలి నా రూల్ అని వాళ్ళే తిరుగుతారు పాపం. సో ఇప్పుడు మీరు అన్నట్టు పథకాలు చేస్తూ కూడా మాకు ప్రచారం లేదు. పథకాలు చేస్తూ కూడా ఇన్ని కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టి కూడా చేయని దాని గురించి చర్చ వస్తుంది కానీ చేసిన దాని గురించి చర్చ. అది మీ పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే దీని మీద ఎవరు కూడా అసలు మాట్లాడలేదు సార్, ఏ మంత్రి కూడా మాట్లాడతారు. ఆఖరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే దీని మీద అసహనం వ్యక్తం చేశారనే ఫీలింగ్ కూడా వచ్చింది. నటరాజన్ గారు కూడా మాట్లాడారంట దీని మీద. కదా మరి మీరు ఇంత పని చేసుకుంటే 1000 కోట్ల రూపాయల సంక్షేమానికి వెచ్చించుకుంటూ మీరు ఆ ఫలితం రాకపోతే ఎట్లా? గ్రాస్ రూట్ లో మనకి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అది కరెక్ట్, మీరు అనేది ఆ పాయింట్ కరెక్ట్. దాంట్లో ఇంకా మేము చాలా ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందులో వన్ ఆఫ్ ది సొల్యూషన్స్ నేను చెప్పింది. ఓకే, రైట్. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మనం ప్రతిసారి అనుకుంటున్నాం లాస్ట్ ఫైనల్గా, మరి ఇప్పటి వరకు ఉన్న బడ్జెట్ ప్రకారం చూసుకుంటే మనకు అప్పులు ఎక్కువైపోయినాయి. వాళ్ళు చేసిన అప్పులకి మనం మిత్తి కడుతున్నాం అన్న దాదాపు 150,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు అయిపోయింది. సో మరి ఇవి ఏదైతే మహిళలకు 2500 కానీ ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయో, నిరుద్యోగ భృతి, 4000 రూపాయలు పెన్షన్, ఇవన్నీ కూడా చేయకపోతే మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళీ మీకు అంటే మీరు ఆల్రెడీ ఒకసారి క్లారిటీగా చెప్పారు చేస్తేనే తప్ప, లేకపోతే మాకు కొంచెం కష్టమే ఇబ్బంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమైనా ఉంది సార్? ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మీరు అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాతే మీరు లోకల్ బాడీకి పోవాలి, లేకపోతే మీకు ప్రాబ్లం వస్తుంది, ఎలక్షన్స్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నేను ఒకటి అడ్వాంటేజ్ ఎప్పుడైనా లోకల్ బాడీస్లో ఏంటంటే అధికార పార్టీకి నేను లాస్ట్ కూడా చెప్పాను, ఎడ్జ్ ఉంటుంది. మీరు ఏం చేసినా అవతల వాడు ఎవడైనా పొరపాటున గెలిచినా వాడు కూడా పొలవమంటే ఇటే వస్తాడు తప్ప, ఎందుకంటే అధికారం లేకుండా లోకల్ బాడీలో ఏమీ చేయలేరు. కాబట్టి వాళ్ళందరికీ అది అట్రాక్షన్, అది కరెక్ట్ కాదు. మేము డైరెక్ట్ గెలవడమే మాకు అసలు మీ స్ట్రెంత్ ఏంటో తెలియాలి కదా. లేకపోతే ఈ ఎఫెక్ట్ జనరల్ 40% గెలిచి 60% కలిపుకుంటే ఏం లాభం? 50% కలుపుకుంటే అది క్రెడిట్ ఇవ్వదు మాకు. అది లాస్ట్కి వచ్చేవరకు అది రియాక్ట్ అవుతుంది, మా మీద రిఫ్లెక్షన్ అవుతుంది. ఇది మళ్ళీ రేపు మేజర్ ఎలక్షన్స్ వచ్చినా మాకు దెబ్బ కూడా. అట్లా కాకుండా ఉండాలంటే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. నువ్వు అప్పు తెస్తావా సప్పు తెస్తావా నీకు అనవసరం. ఖచ్చితంగా అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసినాకనే ప్రజలకు పోవాలి. కాబట్టి దానికి అవసరమైన చర్యలని కూడా వాళ్ళు తీసుకుంటారని నా ఉద్దేశం. దానికంటే ముందు లోకల్ బాడీకి పోతే మాత్రం మీరు అన్నట్టుగా డెఫినెట్లీ మాకు అది ఎఫెక్ట్. మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎప్పట్లో ఉండొచ్చు సార్ లోకల్ బాడీ? అంటే ఎందుకంటే దాని మీద 3 నెలలు అవుతాయి. ఇంకా 3 నెలలు, ఆ 3 months వీళ్ళు ఎక్కడో దగ్గర అప్పులు తీసుకొచ్చి మిగిలిన 3 హామీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఓకే, రైట్ సార్. దిలీప్ గారు థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ మీద మళ్ళీ ఒకసారి కలుసుకుందాం మనం. ప్రతిసారి అప్డేట్స్ మీద మనం మాట్లాడుతూ ఉన్నాం, ట్రెండింగ్ టాపిక్స్ మీద. థ్యాంక్ యూ సో మచ్.